ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యే నమః. ఓం సర్వదేవతాయై నమో నమః. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది పుబ్బా నక్షత్రం కోసం ఈ యొక్క జాతకులకి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఈ సంవత్సరం వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది ఇప్పుడు తెలుసుకుంటున్నాం. పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే వారికి విశేషమైన చదువు విషయంలో చాలా బాగుంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఏంటే ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే చాలా నింపాదిగా ఉంటారు. శుక్రుడు నక్షత్రాధిపతి, రవి రాస్యాధిపతి. వీళ్ళు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు కానీ, వీళ్ళు ఏదైనా చేసేటప్పుడు కానీ, పనులు ఏదైనా ఆచరించేటప్పుడు కానీ చాలా చోట్ల ఆలోచించి ముందడుగేస్తూ ఉంటారు. అయితే వీరికి పుబ్బా నక్షత్రంలో ఉన్నవారు మా అబ్బాయి చాలా అలరి చేస్తూ ఉంటాడండి, మా అబ్బాయికి చదువు అంటే చాలా ఇదిగా ఉందండి అని. కానీ పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు వారికి విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వారు ఒక్కసారి పుస్తకం తీస్తే చాలు, చాలా చక్కగా స్పీడ్గా ఉంటుంది వాళ్ళ చదువు. అలాగే పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే వాళ్ళకి శుక్రుడు అధిపతి కనుక అలాగే ఈ సంవత్సరం చాలా విశేషంగా విద్యార్థులకి చాలా బాగుంటుంది. అలాగే వ్యాపార రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, అలాగే వీరి యొక్క స్థితిగతులన్నీ కూడా చూసి వీరికి ఈ యొక్క సంవత్సరం ఏ విధంగా ఉంటుందో అన్నది వివరిస్తూ ఉన్నాను. ఈ యొక్క వ్యవసాయ రంగంలోనూ వ్యాపార విషయంలోనూ పుబ్బా నక్షత్రం వారికి చాలా విశేషంగా చాలా బాగుంది ఫలితం. ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే మీరు ధన విషయంలోనూ అలాగే కుటుంబ విషయంలోనూ జాగ్రత్తగా ఆచితూచి ఆ యొక్క కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండాలి. కానీ పుబ్బా నక్షత్రం వారి జాతకంలో ఏదైనా శుభకార్యం ఆచరించే సూచన అయితే ఉంది. వారి ఇంట్లో వివాహం జరగడం కానీ, లేదా పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు వివాహం అవడం కానీ, అలాగే ఏదైనా ఒక గృహప్రవేశం కానీ, లేదా ఏదైనా ఒక శుభకార్యం కానీ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం. అదేవిధంగా వీరికి అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ధన విషయంలోకి వచ్చేసరికల్లా ఆ రోజున చేతిలో రూపాయి లేకపోయినా సరే ఎవరినో ఒకరిని అడిగైనా తీసుకుని వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. అలాగే పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే వారికి ప్రతి ఒక్కరూ కూడా ఒకటికి ఉంటే కనుక వీరు 10 సార్లు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. ఇది కొంటే బాగుంటుందా, అది కొంటే బాగుంటుందా అని చెప్పి ఏదైనా తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత వీరు మాట్లాడే మాట కూడా పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారి యొక్క జాతకరీత్యా వారి మాట కూడా అందరూ 10 మాటలు మాట్లాడితే వీరు ఒక్క మాటతో సమాధానం చెప్తారు. అలాగే వీరికి ఈ సంవత్సరంలో వ్యాపార విషయంలోనూ వ్యవసాయ విషయంలోనూ చాలా బాగుంది. ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే వివాహం కానీ, లేదా గృహప్రవేశం కానీ, లేదా వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ ఏదైనా చేద్దాం అనుకుంటే కనుక ఈ సంవత్సరం చాలా బాగుంది. అనుకున్న పనులన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. వారి యొక్క స్థితిగతులను బట్టి, వారి యొక్క సమస్యలను బట్టి వారు ప్రతిదీ కూడా ఆచితూచి అడిగేస్తూ ఉంటారు. మనం ఇంత సంపాదిస్తున్నాం, ఇంతే ఖర్చు పెట్టాలి, ఈ రూపాయి దాయాలి, ఇది పిల్లల కోసం ఉంచాలని చెప్పి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అలాగే వారు అనుకున్న కార్యాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. పుబ్బా నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది. శుక్రుడు అలాగే రవి వీళ్ళిద్దరూ కూడా బాగుండడం వల్ల విశేషమైన మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి.
ఆ యొక్క కార్యాలు ధన రూపంలో మీకు ఏదో ఒకటి ఖర్చు కనబడుతుంది. ఖర్చు అనగానే ఏమిటో ఇప్పటిదాకా ఎలా చెప్పారు, ఇప్పుడు ఖర్చు అంటున్నారు ఏమిటా అని చెప్పి కొంచెం కంగారు పడుతూ ఉంటారు. ఖర్చు అంటే కనుక ఒక వివాహం కానీ, లేదా ఒక గృహం కానీ, లేదా ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఆచరిస్తారు మీ చేతుల మీదుగా. శుక్రుడు ధన విషయంలో ఈ సంవత్సరం విశేషమైన ఖర్చు ఏదో రూపంలో ఖర్చు పెట్టి పని ఆచరిస్తాడు. అందువల్ల ఈ సంవత్సరంలో ఏదో ఒక శుభకార్యాన్ని మీరు చక్కగా ఆచరిస్తారు. అలాగే ఈ యొక్క పుబ్బా నక్షత్రం వారు ఏ యొక్క కార్యక్రమాన్ని ఆచరించాలన్నా, ఏ యొక్క పని చేయాలన్నా మీరు ఆచితూచి అడుగు వేసి ఆ కార్యక్రమాన్ని కొంచెం ఆచరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే మీరు ఏదైనా ఉద్యోగానికి కానీ, లేదా ఇతర దేశాలు ప్రయాణాలు కానీ ఏదైనా ఆచరించాలనుకుంటే, వెళ్ళాలనుకుంటే కనుక మే, ఆగస్టు, అక్టోబరు ఈ నెలల్లో ఆ పనులు మొదలు పెడితే కనుక చక్కగా జరుగుతాయి. మీరు అనుకున్న రీతిలో ఆ పనులన్నీ కూడా దిగ్విజయం జరిగి మీరు చేసే కార్యాన్ని దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఈ యొక్క విషయాలు శుక్రుడికి ఇంకా ఇబ్బందిగా ఉంది, మేము అనుకున్న పనులు అవ్వట్లేదు, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి అని చెప్పి ఎవరైనా అనుకుంటే కనుక వారు శుక్రుడికి బొబ్బర్లు, అలాగే రవికి గోధుమలు అంటే గోధుమ పిండి మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణులకు ఎవరికైనా దానం ఇచ్చి, మీరు విశేషంగా అమ్మవారి యొక్క దుర్గాదేవి కానీ, లలిత కానీ, రాజరాజేశ్వరి కానీ మీ యొక్క దేవాలయాలకు వెళ్ళి, దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళి చక్కగా మీరు అమ్మవారిని ప్రార్థిస్తే కనుక మీకు చక్కగా అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ఈ యొక్క సంవత్సరం అంతా కూడా విశేషమైన ఫలితాలు అయితే ఉన్నాయి. అందువల్ల మీరు ఎక్కువగా ఆరాధించవలసింది అమ్మవారిని. అలాగే మీరు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి. ఎక్కువగా మీరు అమ్మవారి దర్శనం చేసుకుని ఏ కార్యమైనా సరే మొదలు పెడితే కనుక ఆ కార్యం దగ్గరలో చక్కగా మీరు అనుకున్న రీతిలో తొందరగా దగ్గరలోనే ఆ యొక్క కార్యక్రమం అవుతుంది. మీరు మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణులకి బొబ్బర్లు, అలాగే గోధుమ పిండి ఇవి రెండు కూడా దానం చేసి శుక్రవారాలు 11 ప్రదక్షిణాలు అమ్మవారి సన్నిధిలో ప్రదక్షిణం ఆచరిస్తే కనుక చక్కగా మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. కొంచెం అక్కడక్కడ ఒడిదుడుకులు ఉన్నా సరే ఆ ఒడిదుడుకులన్నీ కూడా అవరోధించి మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరి సకల ఐశ్వర్యాలతోనూ విరాజిల్లుతూ ఉంటారు. అలాగే మేము వివరించినట్టు తెలియజేసినట్టు మీకు మీ జాతకంలో కూడా ఏవైనా దోషాలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అని చూపించుకుని దగ్గరలో ఉన్న బ్రాహ్మణులకు కానీ, సిద్ధాంతులకు కానీ ఎవరికైనా చూపించి వాటికి కూడా చిన్న చిన్న పరిహారాలు ఉంటే కనుక చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా ఈ సంవత్సరం చాలా బాగుందండి అంటే వచ్చే సంవత్సరం ఏదో ఒక ఇబ్బంది ఉంటుందన్నమాట. అందుకని మనం ప్రతి సంవత్సరం కూడా ఏ విధంగా ఉగాది వచ్చేసరికల్లా ఉగాది అక్కడ దగ్గరలో ఉన్న బ్రాహ్మణులు పిలుచుకుని ఆ ఉగాది రోజున మన జాతకరీత్యా ఏ విధంగా ఉందో ఏమిటో అన్నది తెలుసుకుంటే కనుక ఆ సంవత్సరం అంతా కూడా మనకి ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా సరే అవన్నీ కూడా అవరోధించడానికి ఒక మార్గాన్ని, సూచనని చూపిస్తారు. అటువంటి మార్గాన్ని చూపించే బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ప్రతి సంవత్సరం కూడా ఒక్కసారి చూపిస్తే కనుక మన పిల్లలకి ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాళ్ళ గుణగణాలు ఏమిటి అని చెప్పి చూపిస్తే కనుక చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఇదన్నీ కూడా చూసుకుని ఆయుర ఆరోగ్య సిరి సంపదలతో తొలతూగుతూ ఉండాలని చెప్పి కోరుతూ ఓం నమః శివాయ.
ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం సర్వదేవతాయై నమో నమః. ఈ రోజున మనం ఉత్తరా నక్షత్రం కోసం ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఈ సంవత్సర ఫలితాలు ఏమిటి, ఈ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది అన్నది చూద్దాం. ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే వారికి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం ఒడిదుడుకులుగా ఉన్నా సరే, కొంచెం ఇబ్బందులు కలిగినా సరే, ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి అనుకున్న రీతిలో సంపద లేకపోయినా సరే అలా సాఫీగా వెళ్ళిపోతుంది వాళ్ళ జీవితం. అయితే వీరు అనుకున్న కార్యాలు ఏమైనా సరే నెరవేరాలన్నా, వీరి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగాలన్నా వీరు ఎక్కువగా కూడా గణపతిని ఆరాధిస్తే కనుక చాలా బాగుంటుంది. ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే గణపతిని ఆరాధిస్తే కనుక చాలా బాగుంటుంది. అలాగే వీరికి నవగ్రహాల్లోకి వచ్చేసరికల్లా రవిని అంటే సూర్యభగవాను ఎక్కువగా కొలిస్తే కనుక చాలా విశేషంగా ఉంటుంది. ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే ఈ సంవత్సరం అంతా కూడా సరైన ఆదాయం అనుకున్న రీతిలో లేకపోయినా సరే అలాగా బతుకు జీవుడా అని చెప్పి ఆ యొక్క కార్యక్రమాన్ని జీవితాన్ని ఈడుస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే కొన్ని కష్టాలు వచ్చినా సరే ఆ కష్టాలన్నీ కూడా భరించి ఆ యొక్క కష్ట నష్టాలన్నీ కూడా దాటుకుని ఒడిదుడుకులన్నీ కూడా ఇబ్బందులన్నీ కూడా అవరోధించి ఎలాగైతేనో ఆ పడవ ప్రయాణం అలా సాగుతూ ఉంటుంది. ఈ ఉత్తరా నక్షత్రం వారికి ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు ఉండడం వల్ల ఈ విధంగా జరగడం, రవి అంతలా బాగోపోవడం, అలాగే బుధస్థానం కూడా బాగోపోవడం, ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే ఈ సంవత్సరం విశేషంగా గణపతి పూజ, గణపతి ఆరాధన, నవగ్రహాల్లోకి వచ్చేసరికల్లా రవిని అంటే సూర్యభగవాను ప్రార్థించడం చేస్తే కనుక చాలా బాగుంటుంది. ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు ఇవన్నీ కూడా గట్టెక్కితే కానీ మనం అనుకున్న కీర్తిని సాధించలేకపోతాం. ఏ కార్యమైనా ఆచరించాలంటే కనుక కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగాలంటే కనుక వారు గణపతి ఆరాధన చాలా ముఖ్యంగా ఆచరించాలి. అలాగే చదువుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక వారు తప్పక గణపతి ఆరాధన ఆచరిస్తే కనుక ఎంతో వైభవంగా వాళ్ళ చదువు విద్య చాలా బాగుంటుంది. ఈ యొక్క ఉత్తరా నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎవరైనా ఉంటే కనుక విద్యార్థులు వారిని గణపతికి ప్రతిరోజు కూడా కొంచెం ఒక పువ్వో పుష్పం ఏదో ఒకటి పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుని దండం పెట్టుకుని ఆ తర్వాత చదువుకోవడానికి వెళితే కనుక వీళ్ళకి చదువు అంటే ఆ సిద్ధి బాగా పొందుతారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వారి వ్యాపార స్థలంలో వినాయకుడిని పెట్టి చిన్న వినాయకుడిని పెట్టుకుని అక్కడ దీపారాధన చేసి గరికి మరియు బెల్లం ముక్క, చిన్న బెల్లం ముక్క పెట్టి పూజ చేసుకుని దండం పెట్టుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా గణపతి ఆరాధన చాలా మంచిది వీళ్ళకి. అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు ఎరుపు కానీ పచ్చటి పంట కానీ ఏదైనా వేస్తే కనుక ధాన్యం ఎరుపు అనేసరికల్లా, అలాగే పచ్చ అనేసరికల్లా పెసలు, పిల్లి పెసలు, ఇంకా వివిధ విధానంగా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆచరిస్తే కనుక వ్యాపారం చాలా బాగుంటుంది, వ్యవసాయం చాలా బాగుంటుంది. అలాగే
ఈ ఉత్తరా నక్షత్రంలో ఉన్నవారు కొంతమందికి ఎక్కువగా తల మీద, అలాగే బుద్ధి మందబుద్ధి రావడం, లేకపోతే ఏదో ఒకటి మర్చిపోవడం, ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి. తల మీద ఎక్కువగా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది, బుధుడి యొక్క ప్రభావం. అందువల్ల ఏదైనా చెప్పిన వెంటనే ఆ పని మర్చిపోవడం, లేదా జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల మీరు ఎక్కువగా గణపతిని ఆరాధించి పూజ చేసుకుంటే కనుక చాలా విశేషంగా ఉంటుంది. ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి ఏ కార్యమైనా సరే మీరు గణపతిని ఆరాధించి బయలుదేరితే కనుక మీకు తప్పక ఆ యొక్క గణపతి యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి. ఆ యొక్క గణపతిని ఏ విధంగా అయితే మనం భక్తి శ్రద్ధలతో పూజిస్తామో అంత ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు. వీరికి ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి కొన్ని ఆటంకాలు ఉన్నా సరే ఆటంకాలన్నీ కూడా అవరోధించి ముందుకు సాగుతారు. ఈ సంవత్సరం ఈ ఉత్తరా నక్షత్రంలో ఉన్నవారు ఎవరైనా జాతకులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కళారంగంలో కానీ, అలాగే క్రీడారంగంలో కానీ, రాజకీయాల్లో కానీ ఉంటే కనుక వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగి వారికి కొంతవరకు సెప్టెంబర్ నెల నుంచి మిగతా 3 నెలలు కూడా చాలా బాగుంటుంది. ఈ యొక్క సెప్టెంబర్ నెల నుంచి మీరు ఏదైనా కార్యక్రమం అనుకుంటే కనుక క్రీడా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ఎవరైనా ఉంటే కనుక వారికి సెప్టెంబర్ నెల నుంచి అప్పటిదాకా కొంచెం ఒడిదుడుకులు ఉన్నా సెప్టెంబర్ నెల నుంచి వాళ్ళు అనుకున్న కార్యం అంతా కూడా నెరవేరుతూ ఉంటాయి. వారికి ఏ యొక్క పని అనుకున్నా సరే ఇప్పుడు దాకా కూడా ఒడిదుడుకులు జరుగుతూ ఉంటాయి. ఈ ఒడిదుడుకులన్నీ కూడా గట్టెక్కి చక్కగా ఉత్తరా నక్షత్రం వారు మంచి ఐశ్వర్యాన్ని కలగాలంటే కనుక, మంచి బుద్ధిని కలగాలంటే కనుక, పిల్లలకి మంచి చదువు కలగాలంటే కనుక మీరు తప్పక గణపతి ఆరాధన, సూర్యభగవానుడికి సూర్య నమస్కారాలు, ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించి ఆదివారం నాడు ఆ సూర్యనామూర్తికి ఒకసారి నమస్కారం చేసుకుంటే కనుక మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. అటువంటి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవడం, అలాగే గణపతి ఆరాధన ఆచరించడం చేస్తే కనుక చాలా బాగుంటుంది. అలాగే ఈ యొక్క ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే మంచి ఫలితాలు కలుగుతాయి. వారికి అనుకున్న రీతిలో ప్రతిదీ కూడా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. కానీ వీరు ఆరాధించవలసింది ఎక్కువగా గణపతిని ఆరాధించి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటే కనుక చాలా విశేషంగా ఉంటాయి. ఈ యొక్క ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి కొద్దిగా ఆటుపోట్లు ఉన్నా సరే ఆటుపోట్లన్నీ కూడా అవరోధిస్తారు. ఈ సంవత్సరం కొన్ని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కోరికలు అనేసరికల్లా ఒక ఇల్లనో, లేకపోతే పెళ్ళనో, వ్యవసాయమనో, లేకపోతే ఇంకోటనో, ఓ స్థలం కొనడమనో, ఇలా ఏదైనా చిన్న కోరికలు ఏమైనా ఉంటే కనుక ఆ కోరికలు కొద్దిగా ఒక ఒడ్డుకు చేరతాయి. లేదా మా అబ్బాయికి వివాహం జరగాలండి, మా అబ్బాయి ఉన్నత స్థితిలో ఉండాలండి, మంచి ఉద్యోగం రావాలండి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు గణపతి ఆరాధన ఆచరిస్తే కనుక చక్కగా మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరి ఆ యొక్క ఫలితాన్ని ఎంతో విశేషంగా పొందుతారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారు ఈ సంవత్సరం గణపతి ఆరాధన ఆచరించి ఆ తదుపరి ఆ గణపతి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క నవగ్రహాలన్నిటికీ కూడా ఒక్కో దానికి ఒక్కో అధిపతి ఉంటాడు. ఆ అధిపతి ప్రత్యేక అధిపతి ఇలా ఉండడం వల్ల
ఉత్తరా నక్షత్రం జాతకంలో ఉన్నవారికి బుధుడు, రవి నక్షత్రాధిపతి అయితే బుధుడు రాస్యాధిపతి. అలాగా ఉన్న ప్రతి జాతకానికి కూడా ఒక్కో అధిపతి ఉంటూ ఉంటారు. మనం పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళకి చక్కగా మనం అనుకున్న రీతిలో పూజా కార్యక్రమాన్ని ఆచరించి వాళ్ళని సంతృప్తిపరిచి మనం ఏ కార్యమైనా ఆచరిస్తే కనుక మనం అనుకున్న పనులన్నీ కూడా చక్కగా జరుగుతాయి. అయితే మనం ఏంటయ్యా అంటే మనం మన పనులన్నీ పక్కకు పెట్టి మనకి ఏ పని అవ్వట్లేదండి, నా జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో చూడండి అని చెప్పి మనం అస్తమాటికి కూడా తిరిగేస్తూ ఉంటాం. కొంతమంది ఉన్నారు, చాలామంది. అయినా సరే ఆ గ్రహస్థితి ఏదైతే బాగోలేదో దానికి చూసుకుని దానికి చేసి దానికి శాంతి చేయించుకుంటే కనుక చాలా విశేషంగా ఉంటుంది. కొంతమంది ఉన్నారు వాళ్ళ పనుల మీదే పడిపోయి కొంతమంది వాళ్ళ యొక్క నక్షత్రాలు కానీ జాతకాలు కానీ జాతకరీత్యా కానీ ఎలా ఉందో ఏమిటో అన్నది కూడా చూపించుకోకుండా వాళ్ళ పనుల్లోనే పడిపోతూ ఉంటారు. తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగిన తర్వాత ఏమిటా నాకు ఈ విధంగా జరిగిందని చెప్పి బాధపడుతూ ఉంటారు. అందువల్ల ప్రతి నక్షత్రానికి కూడా ఒక అధిపతి ఉంటాడు. కొన్నాట్లకి రవి అయితే కొన్నాట్లకి శుక్రుడు, కొన్నాట్లకి రాహు, కొన్నాట్లకి కేతు, ఇలా ఒక్కో దానికి ఒక్కో నక్షత్రానికి ఒక్కో అధిపతి ఉంటాడు. ఆ నక్షత్రాధిపతిని చూసుకుని ఆయనకి చక్కగా మనం పూజ ఆచరిస్తూ ఉంటే కనుక, అలాగే ప్రతి నక్షత్రానికి కూడా ఒక దేవగణం ఉంటుంది, అంటే దేవతలు ఉంటారు. ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉందనుకోండి, దానికి గణపతి ఆరాధన. అలాగే ఉత్తరా నక్షత్రం ఉంది, దానికి కూడా సూర్యభగవానుడికి అలాగే గణపతికి ఆరాధిస్తే కనుక చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం నుంచి మీరు వచ్చే సంవత్సరం దాకా కూడా ఇలా గణపతి ఆరాధన ఆచరించి సూర్యభగవానుడికి నమస్కారాలు చేసుకుంటూ తర్వాత మళ్ళీ సంవత్సరానికి మీరే చెప్తారు, ఏమండి మేము గణపతి ఆరాధన ఆచరించాం, సూర్య నమస్కారాలు ఆచరించాం, దానివల్ల సత్ఫలితాన్ని పొందామండి అని చెప్పి మీ దగ్గర నుంచే మళ్ళీ మాకు వివరణ వస్తుంది. ఎందుకంటే నక్షత్రానికి శాంతులు పూజలు అవన్నీ ఎంత ముఖ్యమో మనకి గాలి, నీరు, నిప్పు ఇవన్నీ కూడా ఎంత ముఖ్యమో ఆ నక్షత్రాలు కూడా అదేవిధంగా మనం చేసే పూజ కూడా అంతే ముఖ్యం. మనం ఒక జీవి బతకాలంటే ఏదో ఆహారం పెట్టాలి, దానికి అప్పుడు ఆయుష్ బాగా పెరిగి మనల్ని ఇంటి వాళ్ళు చక్కగా ఉండాలని చెప్పి కోరుతుంది. అలాగే ఈ నక్షత్రంలో ఎవరైతే అధిపతి ఉన్నారో నక్షత్రాధిపతి అలాగే రాస్యాధిపతి వీళ్ళకి చక్కగా పూజ ఆచరిస్తే కనుక మనం అనుకున్న రీతిలో మనం కార్యక్రమం ఏదైతే తలపెడతామో అవి ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా దిగ్విజయంగా జరుగుతాయి. అటువంటి ప్రతి నక్షత్రానికి కూడా ఒక్కో అధిపతిని మీకు వివరిస్తూ ఉన్నాను. ఈ రోజున ఉత్తరా నక్షత్రానికి రవికి సూర్య నమస్కారాలు, అలాగే గణపతి ఆరాధన చేస్తే కనుక చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి ఉత్తరా నక్షత్రంలో ఉన్నవారి జాతకులు ఎవరైనా సరే ఈ సంవత్సరం అంతా కూడా ఒకసారి ఆలోచించి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఆచరించి ఈ సంవత్సరం అంతా కూడా ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల సకల సౌభాగ్యాలతోనూ ఉంటారు. ఓం నమః శివాయ.